ఇప్పుడు మీకు చూస్తున్నది ఇక్కడ మీరు చెప్పండి అలా మీద సమస్య ఏంటంటే మీది మేము కొలితేనే మీరు ఏంటి విషయం ఏంటంటే చెప్పాలి. అలా జరగట్లేదు కొలటానికి అంగీకారం లేదన్న ఇప్పుడు మీరు మా కొలటకి అంగీకారం లేదని చెప్పి కాగితం రాసి సీఆర్ గారికి ఇచ్చారంటే నేను దాన్ని బేస్ చేసుకుని క్లోజ్ చేసుకుంటాం. రాసేవండి బాబు కాగితం రాసేవండి. మీకు మాకు మా భూమి కొలటకి అంగీకారం లేదని రాసేవండి. రాసి ఇచ్చేది మేము క్లోజ్ చేసుకుంటాం. మీకు అంగీకారం అయితే అదే రాసేవండి. అదే రాసేవండి. ఇప్పుడు కొలటకి రాసేవండి. అప్పుడు అదే మాకు 4 రోజుల్లో పెట్టుకుంటామని కాదండి. ఇప్పుడు మేము అప్లికేషన్ మీద వచ్చాము. ఇక్కడికి వచ్చాం. మీరు కొదవడానికి అంగీకారం అయితే కొదనివ్వండి. లేదు కొదవడానికి అంగీకారం కాకపోతే అది కాదండి మీది. అదేంటంటే అది అలా కాదు. మీరు పెట్టుకుంటామని చెప్తున్నాం కదా. మీకు రాసిత్వం ఎందుకు మళ్ళీ అదే విషయం రాసిచ్చాడు 12 రోజులు మరి మీరు ఎలా చెప్పుకున్నారు చెప్పుకోండి. మరి ఏ రకంగా కొనలోకి వచ్చారు? మామూలు బయటలో అవుతారంటే ఇంట్లో ఉన్న వాళ్ళని సరే చూపించుకున్నాం చూపించాం అంతే. అంత మట్టుకే. అంతేగాని మళ్ళీ మీరు తప్పు చేయనట్టు మీరు కొలిపించుకుంటారా అండి. నా పేరు గంగాధర్. మరి నమస్తే అండి. నా పేరు గంగాధర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పెదపట్నం గ్రామం. అయితే మేము 2015లో ఇక్కడ పెద్ద పెంగిటిల్లు ఉండేదండి. అది పాడుపడిపోయిందని నేను మొత్తం మా నాన్నగారి మొత్తం ఇల్లు ఇప్పేసి హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత నా ఇంటికి తూర్పు వైపున సరిహద్దుదారుడు మీరు లేని టైంలో 1 సెంటు భూమి ఆక్రమించి ప్రహారీ కూడా దానికి ఆనుకుని బాత్రూమ్ కట్టడం మొదలుపెట్టారండి. ఈలోగా మాకు 6 నెలల తర్వాత విషయం తెలిసి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. వచ్చిన వెంటనే మేము పని ఆఫ్ చేయడం, దాన్ని పెద్దలో పెట్టడం ఇవన్నీ కూడా జరిగిందండి. అయితే తర్వాత మీకు కట్టుకున్నారు కాబట్టి దీన్ని స్థలం మీదే వీరు కట్టుకున్నాడు. మీరు ఎప్పుడైనా ఇల్లు కట్టుకున్నప్పుడు మీకు ఇబ్బంది వస్తే తీసిచ్చేస్తారు అన్నట్టుగా పెద్దలు ఒప్పందం చేశారండి. సరే అని మేము ఒప్పుకున్న తర్వాత అది అలా ఉన్న కార్యక్రమాన్ని 40 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఈరోజు మాకు ఇబ్బంది కలగడం వల్ల అడుగుతుంటుంటే రివర్స్లో మా మీద కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మేము పీజీఆర్ఎస్లో కానీ విలేజ్ సర్వే కానీ మండల సర్వే కానీ జిల్లా సర్వే కానీ పెట్టినా కూడా ఎవరు కూడా మాకు సరైన న్యాయం జరగట్లేదు. మా స్థలం ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు కొలిచి మాకు ప్లగ్ వేసామంటే వేయట్లేదండి. ఎందుకనంటే నా సరిహద్దు దానికి ఒప్పుకోవట్లేదండి. ఎందుకంటే ఈరోజు సర్వే పెట్టాం, దానికి అవతల వాళ్ళని అడిగారు. మరి ఈ స్థలం ఎంత తక్కువ వస్తుంది, సెంటు భూమి తక్కువ వస్తుంది, అది మీ దాంట్లో ఉందో లేదో తెలుసుకోవాలంటే మీది కూడా సర్వే చేయాలి, మీ స్థలం కూడా సర్వే చేయాలంటే మీరు సహకరించాలని అంటే దానికి మేము ఒప్పుకోము, మా స్థలం సర్వే చేయాల్సిన పని లేదని చెప్పేసి అన్నారండి. కానీ మా మీద 4 సార్లు 5 సార్లు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టారండి. మా ల్యాండ్ ఎంక్రోచ్ చేసి దీనికి టీడీపీ నాయకుడు కొమ్ముల వీర వెంకట నాగేశ్వరరావు అలియాస్ నాగబాబు అనే ఒక పెద్ద మనిషి కూడా సపోర్ట్ ఉన్నారండి. ఈ టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారండి అధికారికంగా. అటు కానీ ఇలాగా మా ల్యాండ్ ఇలాగా ఆక్రమణకి గురైందని చెప్పేసి అని మీకు ఆల్రెడీ డిస్ప్యూట్లో ఉందన్న విషయం మీకు తెలుసు ఉండి మీరు సర్వే పెట్టుకుంటే మీరు ఆయనకి తెలియపరచడానికి వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని తీసుకోలేదు లెటరు. అవన్నీ గొడవని తెలుసుని కూడా మీరు 4 సెంట్లకి మీరు ఎంజాయ్మెంట్ లెటర్ అలా ఇచ్చారని అడిగితే కొమ్ముల వీర వెంకట నాగేశ్వరరావు గారు అలియాస్ నాగబాబు గారు నన్ను ఒత్తిడి చేయడం వల్ల దీన్ని ఇవ్వాల్సి వచ్చిందండి. అంతే తప్ప దీంట్లో ఏమీ లేదండి అని చెప్పేసి అని నాతో విఆర్ గారు చెప్పారు. డైరెక్ట్గా చెప్పడం కాకుండా నా దగ్గర ఆయన ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా దీని కన్ఫర్మేషన్గా నా దగ్గర రికార్డ్ కూడా ఉందండి. ఒకసారి మీరు మరి ఇది ఈ సెంటు భూమి ఏ విధంగా మరి నాకు ఇప్పించే విధంగా మీరు చర్య తీసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. న్యాయం జరగకుండా చేస్తున్నారు. దీనికి అంతటి కారణం కూడా ఈ టీడీపీ నాయకులు చేసే ఇబ్బందులు మాకు అంత ఎంత కదా, చాలా ఇబ్బంది పడుతుంది. దీనివల్ల మాకు మా స్థలం మాకు ఇప్పించి మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుచున్నామండి. మా ల్యాండ్ 1 సెంటు భూమి ఆ సరిహద్దుదారుడు తూర్పు వైపున ఉన్న కొమ్ముల అప్పారావు గారి కుమారుడు కొమ్ముల శ్రీరామ్ గారు విజయరావు గారి చేత
తప్పుడు ధృవీకరణ పత్రం తీసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందండి. మాకు ఇది ఎన్నిసార్లు పీజీఆర్ఎస్ పెట్టినా మాకు తగిన న్యాయం జరగట్లేదు. అందుచేతన మా ఇందు దయించి కలెక్టర్ వారు కానీ ఆర్డీఓ గారు కానీ మీరు ఒకసారి మళ్ళీ పరిశీలించి మా ఇబ్బందిని మా సమస్యను మీరు పరిష్కరించవలసిందిగా కోరుచున్నామండి. నమస్తే అండి, నా పేరు గంగాధర్, పెదపట్నం గ్రామం, మామిడికుదురు మండలం, కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లా. అయితే మా ల్యాండ్ ఎంక్రోచ్ అయిందండి. ల్యాండ్ ఎంక్రోచ్ అయిందని దానికోసం మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాం. దీనికి మొన్న డిసెంబర్ నెలలో నా సరిహద్దారుడు వాళ్ళు లేని భూమికి ఎంజాయ్మెంట్ విజయవాడ తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందండి. అది ఎలా అంటే ఇదిగోండి, వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములండి. కొమ్ముల అప్పారావు గారు పెద్ద ఆయన, కొమ్ముల వెంకటమాధవరావు గారు 2 ఆయన, కొమ్ముల జయలక్ష్మీ నరసింహారావు అనేది ముగ్గురు అన్నదమ్ములండి. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు కూడా పార్టీషన్ కింద 3 సెంట్లు అప్పారావు గారు కుమారుడు కొమ్ముల శ్రీరామ్, కొమ్ముల రాంబాబు అని పిలుస్తారండి. అతనికి 3 సెంట్లు అన్నట్టుగా రాసుకుని మిగతా ఇద్దరికి కూడా రామారామి 3 సెంట్లు అని రాసుకున్నటువంటి పేపర్లు ఇవి. ఇలా ఉండగా మా ల్యాండ్ ఎలా అయినా సరే ఆక్రమించాలని విఆర్ఓ చేత లేని భూమిని సెంటు భూమిని కలుపుకొని 4 సెంట్లకి ధృవీకరణ పత్రం తీసుకుని వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందండి 2024 డిసెంబర్ నెలలో. ఇదే విషయాన్ని ఇది ఆల్రెడీ గొడవ డిస్ప్యూట్లో ఉంది. 3 సెంట్లు ఉన్నదానికి మీరు 4 సెంట్లు ఎంజాయ్మెంట్ ధృవీకరణ పత్రం ఎలా ఇచ్చారని అడిగితే ఆ విజయరావు గారు చెప్పినటువంటి సమాధానం, ఏమండి టీడీపీ నాయకులు కొమ్ముల వీర వెంకట నాగేశ్వరరావు గారు అలియాస్ నాగబాబు గారు నన్ను ఒత్తిడి చేయడం వల్ల నేను ఇవ్వాల్సి వచ్చింది.